బెడ్ వల్ల. సరే వేసుకోవచ్చు, అది వేసుకొని మ్యాట్లు వేసుకోవచ్చు, అది ఖర్చు మనకు. ఆ ఖర్చు నేను ఫేస్ చేయదలుచుకోలేదు. మనకు మేత వేస్ట్ అవుతుంది. మనకు సొప్ప కోసి అలాగే ఆవులకి వేస్తే 30-40% తింటావేమో, కానీ మిగతా అసలు తినాల్సిన కట్టే మాత్రం తినవు, అదే వదిలేస్తాయి. ఈ డైరీ ఫామ్ లో కీలకమైనది ఏంటంటే మనకు చాప్ కట్టర్ అనేది చాలా చాలా కీలకం. ఎందుకంటే మేత వేస్ట్ కాదు, ఆవులకు కూడా మనకు ఫీడ్ టైంకి అందియవచ్చు. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్న రైతు నా పేరు వచ్చేసి సురేష్ గారు. ఈ రైతు చూడండి, ఇక్కడ దాదాపు మొత్తం కలిపి ఒక 10 ఆవుల వరకు ఉన్నాయి. ఈ 10 ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆవుల విషయంలో పాల రేటు తగ్గినమని ఎక్కువ మంది ఆవులు పెడతలేరని చాలా మంది అంటున్నారు. దాంతోపాటు గడ్డి కట్ చేయడానికి ఎటువంటి చాప్ కట్టర్ వాడుతున్నారు, దాంతోపాటు రోజు ఎటువంటి దానా ఇస్తున్నారు అనే వివరాలు మొత్తం మనం ఈ రైతు ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి గౌరిపల్లి గ్రామం, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. పూర్తి వివరాలు మనము ఈ రైతు దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. ఆవులతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆవులు పెట్టడం కరెక్టా కాదా? సొంతంగా మనం చేసేటట్టయితేనే దిగాలి, లేదు ఇంకా మనుషులు పెట్టి చేయాలి అంటే వర్కౌట్ కాదు. సొంతంగా మనం చేసుకోవాలి, చేసుకుంటే ఖచ్చితంగా దిగుబడి ఉంటుంది. ఖచ్చితంగా దిగుబడి ఉంటుంది. మీరు ఇంకొకటి, మీరు స్టార్ట్ చేసి ఈ ఫామ్ ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు కరోనా టైం అండి. కరోనా టైం 4-5 years 6 years వరకు అవుతుంది. అప్పుడు మీరు ఈ డైరీ ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఏమైనా డైరీ ఫామ్ గురించి తెలుసుకున్నారా? మీకు ఇంతకుముందు అనుభవం ఉన్నదా? లేదు, ఇలాంటి అనుభవం ఏం లేదు. ఇంకా ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో ఒక 2 ఆవులు తెచ్చుకున్నా. ఇంకా తర్వాత మనకు కూడా డాక్టర్లు కానీ మనకు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతోటి మనకు ఇంకా వాళ్ళ సజెషన్ నాకు తెలిసి తీసుకొని ముందుకు వెళ్తున్నాను. దాదాపు మీరు ఒక 6 సంవత్సరాలు కావస్తుంది మీరు స్టార్ట్ చేసి. ఖచ్చితంగా. మీరు సక్సెస్ కావడానికి ఎంత టైం పట్టింది? ఇప్పటికీ సక్సెస్ ఏం కాలేదు. ఇంకా నేను ఫేస్ చేస్తూనే ఉండా. ఇంకా 100% ఏం సక్సెస్ కాలేదు. కాకపోతే కొంచెం బెటర్. అప్పటికిప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినా. ఆవులు పెంచుకోవడం కానీ, అప్పటికప్పటికి మిషన్లు చేంజ్ చేసుకోవడం కానీ, సొప్ప పెంచుకోవడం కానీ కొన్ని నాకు అంటే తెలుసు. అంటే అప్పటికి ఇప్పటికి ఆవులని ఇలా చూసుకుంటే ఇలా దానా ఇలా వీళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ తెలుసు నాకు. కొన్నిట్ల మార్పులు చేసుకుంటే ఆవులు కండిషన్ అంటే బక్క కావడానికి కారణం ఇట్లా ఉంటాయి కదా, ఏ మెడిసిన్ తీసుకోవాలి ఇలాంటివి అనేది కొంచెం నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా 6 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు, కానీ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంతే. అప్పుడు ఎన్ని ఉండే మీ దగ్గర ఆవులు? స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు 2 అన్నారు కదా. ఇప్పుడు 6 సంవత్సరాల వరకు మీరు ఎన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు? ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే నేను బయటికి వెళ్ళి ఇంకా ఆవులు ఏం తీసుకురాలేదు. ఇంకా ఇవే ఇక్కడనే చెమ్మనిపించుకొని నేను ఇక్కడ చేయించుకుంటున్నా. అంటే ఒక ఆవు ఎక్స్ట్రా తెచ్చాను. ఈ దూళ్ళు ఇవన్నీ కలిపి నాకు 12 దాకా అయినాయి. ఇప్పుడు 12 దాకా అయినాయి. మరి ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ కావాలంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే మిల్కింగ్ మిషన్ అంటారు, చాప్ కట్టర్ అంటారు, మ్యాట్స్ అంటారు. మరి మీరు 6 సంవత్సరాలుగా అయినా మీ దగ్గర చాప్ కట్టర్ ఉంది, కానీ ఇక్కడ మిల్కింగ్ మిషన్ కానీ మ్యాట్స్ కానీ ఏం కనిపిస్తలేదు. మీరు బెడ్ వేయలేదు కదా, ఎందుకని? ఈ బెడ్ వేయడం వల్ల మళ్ళీ ఎక్స్ట్రా మనం మ్యాట్ ఖచ్చితంగా వేయాలి. మంటూ ఉంటే చేసుకోవచ్చు, కాకపోతే ఆవులో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది ఈ బెడ్ వల్ల. సరే వేసుకోవచ్చు, అది వేసుకొని మ్యాట్లు వేసుకోవచ్చు, అది ఖర్చు మనకు. ఆ ఖర్చు నేను దాన్ని ఫేస్ చేయదలుచుకోలేదు. పచ్చక్క కానీ మొక్కపిండి, కందిపొట్టు ఇంకా ఇవి మనం ఇస్తుంటాం. మీరు 6 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం అంటున్నారు. ఇప్పుడు మిల్కింగ్ మిషన్ లేదు, మ్యాట్స్ కూడా వేయలేదు, ఫ్లోరింగ్ కూడా మీరు చేయలేదు అంటున్నారు. అంటే దాన్ని నేను పే చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అది చేయలేదు అంటున్నారు. ఓకే, అయితే నేను అడిగేది ఏంటంటే డైరీ ఫామ్ లో ఖచ్చితంగా మనకు ఆవులు ఉన్నాయంటే ఇది కావాలి అంటాం కదా, అది ఏది మనకు? మెయిన్గా ఆవులకు మనం మొదటిగా ఎక్కువ గ్రహించాల్సింది మేత. మేత మనం సొప్ప కోసి మనం ఆవులకు అలాగే వేస్తే అలా 30-40% అవి తింటాయి, మిగతా 60% మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే చాప్ కట్టర్. చాప్ కట్టర్ నాకు ఇంత ముందుకు 2 ఆవులు 3 ఆవులు ఉన్నప్పుడు నా దగ్గర చిన్న మిషన్ ఉండే. అది ఒక దగ్గర నేను ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల కనుక్కొని ఒక దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చిన్న మిషన్ తెచ్చాను. ఓకే, ఇంకా నాకు అప్పటికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మనకు ఈ ఆవులు దూలు ఎక్కువైనాయి, దాంతో నాకు టైం వేస్ట్ అవుతుంది. ఆ చాప్ కట్టర్ బాగున్నది, అప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చిన, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇచ్చిన, వేరే దగ్గర అనుకున్నాను నేను. కాకపోతే నాకు ఇప్పుడు తీసుకున్న మిషన్ నాకైతే బెటర్ సాటిస్ఫాక్షన్. నాకు చిన్నది ఉన్నది అన్నారు కదా, ఇప్పుడే చాప్ కట్టర్ తీసుకున్నారు మీరు? ఇప్పుడు చూస్తున్నారు కదండి మీరు, VC40 అని. ఇది VC40 మోడల్. ఎక్కడ తీసుకున్నారు ఇది? ఇక్కడ నాకు ఆమన్గల్లో తీసుకున్నాను నేను. ఆమన్గల్లో అంటే నేను వేరే దగ్గర కూడా వెతికాను, ఈ కలకుర్తి కానీ హైదరాబాద్ సైడ్ లో కానీ వెతికాను. కానీ నాకు ఏంటంటే కళ్ళ ముంగల మనకు పత్తి ఇది చేసి చూపిస్తారు. మేజర్ గా ఏదైనా రిపేర్ అయినా కానీ మనకు అవగాహన తోటి చేసుకోగల కూడా గ్రిప్ మన దగ్గర ఉంది. అంత ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఓపెన్ గా మీరు చేసి మీరు ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా కానీ మనకు దగ్గరలో అందుబాటులో ఉంటారు, మనకు 100% వాళ్ళకు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు వాళ్ళు. ఇది VC40 మోడల్ చాప్ కట్టర్ అన్నారు కదా. అవునండి.
ఇప్పుడు చాప్ కట్టర్లో రకాలు నాకు తెలిసి చాలా రకాలు ఉంటాయి, కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తున్నాయి. మరి మీరు పర్టికులర్గా ఈ వీసీ మోడల్ను తీసుకోవడానికి, VC40 మోడల్ను తీసుకోవడానికి కారణం ఏమిటి అసలు? మనకు తక్కువ టైంలో చిన్న కట్ చేయాలి, మనకు పనితనం అంటే ఫాస్ట్గా అయిపోవాలి. ఇంకోటి మనకు ఈజీ అండి, మనం కొంచెం అంటే ఇట్లా రోలింగ్ లో పోసేస్తుంది, కిందికి వెళ్ళి ప్రెషర్ కొడితే దూరం వెళ్ళిపోతుంది, మనకు మొత్తం దూరం దూరం పడిపోతుంది. దీనివల్ల ఏమంటే మనకు అక్కడనే ఒక రాశి లాగా పడిపోతుంది. ఇంకోటి మనకు ఆవులు ఎక్కువైనా మనకు మనకు ఫాస్ట్ గా అయిపోవాలి, ఈజీగా ఉంటది. కటింగ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు, ఇబ్బంది కాదు, అసలు ఇలాంటి స్టక్ ఇలాంటిది కాదు. ఓలా స్టక్ అయినా ఎడల మనకి ఇది రివర్స్ గేర్ ఉంటుంది. దీని బ్యాక్ అనుకోవాలి, మనకు సొప్ప బయటకు వచ్చేస్తుంది. నేను తీసుకొని కూడా దాదాపు 1 year వరకు అవుతుంది. ఇప్పటికైతే నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మోటార్ పరంగా కానీ గేర్ల పరంగా కానీ ప్రాబ్లం లేదు. మీరు 1 year అవుతుంది అంటున్నారు కదా, మీరు 6 సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ లో స్ట్రగుల్ అయినా మీరు నిలబడ్డారు, 1 year నుంచి ఇది వాడుతున్నారంటే ఖచ్చితంగా దీని మెయింటెనెన్స్ మంచిగా చేస్తేనే మీకు మంచిగా ఉంటుంది. మరి దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మెయింటెనెన్స్ అంటే తెచ్చినప్పటి నుంచి అయితే ఇప్పుడు నాకైతే ఏమి ఎట్లాంటి మేజర్ ప్రాబ్లం అయితే రాలేదు. ఇంకా ఫస్ట్ టైం మనం తెచ్చినప్పుడే ఆయిల్ పోసుకోవడం కానీ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం, కరెంట్ కనెక్షన్ మాత్రం మంచిగా ఉండాలి. దీని తగ్గట్టు ఈ సాల్టర్ కానీ మనకు అంతా మంచిగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఇవ్వదు. ఎంత మీకు HP ఎంత మీది? మనది 5 HP అండి. కరెంట్ ఎన్ని ఫేజ్లు ఇక్కడ? 3 phase కరెంట్, 5 HP మోటార్, చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఎంత టైంలో అయిపోతుంది ఇది? ఈ ఆవులకు మొత్తం ఒక 10 minutes లో అయిపోతుంది. 10 నిమిషాల్లో లోపే దాటదు, 10 minutes లోపే అయిపోతుంది. ఈ 1 year లో ఎప్పుడన్నా బ్లేడ్స్ మార్చుకున్నారా? లేదు, మార్చలేదు. తీసుకునేటప్పుడు ఎన్ని ఆవుల వరకు వస్తుందని చెప్పారు వాళ్ళు? చెప్పారు 40-50 ఆవుల వరకు వస్తుందని అని చెప్పారు. మనకు అంతవరకు ఏం ఎక్స్పీరియన్స్, నేను 20 వరకు అనుకున్నా. కాకపోతే అంతకు ఎక్కువనే అందిస్తుంది. ఇది స్పీడ్ చూస్తే అంతకంటే ఎక్కువనే అందిస్తుంది, 40-50 వరకు అందిస్తుంది. ఎవరెవరు చాపింగ్ చేస్తారు ఇక్కడ? మీరు ఒక్కరే చేస్తారా? మీ భార్య, మీ తల్లిదండ్రులు ఎవరన్నా? లేదు, మేము మా అన్న నేను ఇద్దరమే ఉంటాం. మీ అన్న మీరు చేస్తారు. అయితే మీరు డైరీ ఫామ్ లో కంపల్సరీ చాప్ కట్టర్ అనేది ఉండాలి, ఏది ఉన్నా లేకున్నా అంటున్నారు కదా, ఎందుకు ఉండాలి ఒక మాటలో చెప్పండి. మనకు మేత వేస్ట్ అవుతుంది. మనకు సొప్ప కోసి అలాగే ఆవులకి వేస్తే 30-40% తింటవేమో, కానీ మిగతా అసలు తినాల్సిన కట్టే మాత్రం తినవు, అదే వదిలేస్తాయి. దానివల్ల మనకు మేత వేస్ట్ అయిపోతుంది. అది తినాల్సింది తినకపోవడం, ఆవు కూడా బలం ఉండదు. దానికోసం ఖచ్చితంగా ఇది చాప్ కట్టర్ ఉండాల్సిందే. ఓకే, చివరిగా ఎంత MM కట్ అవుతుంది మనకు మామూలుగా చాపింగ్? ఇంచులో 3 ముక్కలు, మరి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి కూడా, నెంబర్ వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి వేస్టేజ్ కాదు. 6 సంవత్సరాలుగా డైరీ ఫామ్లో స్ట్రగుల్ అవుతున్నారు, ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. అయినా మీరు అన్నిటి మీద ఎక్స్పెండిచర్ చేసే పరిస్థితుల్లో నేను లేను, అంత డేర్ చేసే పరిస్థితుల్లో లేను, నేను మిల్కింగ్ మిషన్ కొనలేను, నాకు మ్యాట్స్ వద్దు, చాప్ కట్టర్ అనేది ఏ రైతు కన్నా పర్ఫెక్ట్ చాప్ కట్టర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది, కొంత పని ఈజీ అవుతుంది అనేది మీ అభిప్రాయం. అయితే మనకు ఈ 6 సంవత్సరాల్లో మీరు ఎంత స్ట్రగుల్ అయినా ఈ చాప్ కట్టర్ తీసుకున్నారు కాబట్టి రైతులకు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే రైతులు ఉంటారు, వాళ్ళు కూడా హెవీ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు? మనము స్టార్టింగే హై లెవెల్ వెళ్తే మనకు అంటే మనకు లోపాలు తెలియవు. మనకు స్టెప్ బై వెళ్తే, చిన్న నుంచి పెద్దగా వెళ్తే మనకు ఏదైనా ఈజీగా ఉంటుంది. హార్డ్ వర్క్ ఫస్ట్ అనేది హార్డ్ వర్క్. పెన్న తేవడం కూడా ఫస్ట్ మనం చాలా మంది చేయరు. మనం ఫస్ట్ మనం ఓన్గా చేస్తుంటే మనకు సొంత అనుభవం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మనం హై లెవెల్ వెళ్ళడం అనేది నేను ఇంపార్టెన్స్ చేయను, చిన్న వెళ్తేనే బాగుంటుంది. కానీ ఇది కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నట్లే కదా. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చిన్న మిషన్ తీసుకున్నా కదా, నేను ఆ టైంకి అందియలేకపోయింది, అది అందుకు నేను మార్చాల్సి వచ్చింది. ఆ విషయంలో కూడా ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ అది కూడా వీళ్ళ దగ్గర వేసుకున్నా. ఈ డైరీ ఫామ్ లో కీలకమైనది ఏంటంటే మనకు చాప్ కట్టర్ అనేది చాలా కీలకం. ఎందుకంటే మిగతా వేస్ట్ కాదు, ఆవులకు కూడా మనకు ఫీడ్ టైంకి అందియవచ్చు. ఓకే, ధన్యవాదాలు సురేష్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా, మనకు రెగ్యులర్గా మామూలుగా అయితే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది, ఏ మేత పెడతావు అనే విషయాలు కాకుండా ఈ రైతు గత 2020లో కరోనా టైంలో స్టార్ట్ చేసి ఇప్పటికీ డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి స్ట్రగుల్ అవుతున్న ఈ చాప్ కట్టర్ మాత్రం కంపల్సరీ తీసుకోవడం జరిగిందని మనకు తెలియజేశారు. కారణం ఏమిటంటే డైరీ ఫామ్లో సక్సెస్ కావాలంటే మన హార్డ్ వర్క్తో పాటు మనకు టైంకు మేత ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా అయితే గడ్డి కట్ చేసి ఇస్తే సరిగా అవి మేయవు, చాలా వదిలేస్తాయి. కాబట్టి ఈ విధంగా చాప్ కట్టర్ ఉంటే సక్సెస్ కావడానికి కొంత తోడ్పడుతుంది. కాబట్టి నేను చాప్ కట్టర్ తీసుకున్నా, స్ట్రగుల్లో ఉన్న చాప్ కట్టర్ తీసుకున్నా. ఇది వచ్చేసి VC40 మోడల్ అనేది మనకు తెలియజేయడం జరిగింది. మీరు ఇంకా పూర్తి వివరాలు ఏమన్నా కావాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.